నమస్తే, వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు జరపాలని ప్రభుత్వ యోచన. తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ కు లైన్ క్లియర్, ఫైల్ మీద సంతకం చేసిన కేసీఆర్. రోడ్డు డిజైన్ లో లోపాలున్నాయా? బస్సు స్పీడ్ ఎక్కువైందా? ముళ్లపాడు ప్రమాద స్థలంలో నిపుణుల బృందం పరిశీలన. ఎస్పీ బీఎస్పీలకు అవినీతి తప్ప అభివృద్ధి పట్టదు, పూర్వాంచల్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న మోడీ. దుమ్మురేవుతున్న IPL 10 థీమ్ సాంగ్, సోషల్ మీడియాలో 48 గంటల్లో 25 లక్షల వ్యూస్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 6న ఉదయం 11:06 సభ ప్రారంభం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. 14 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఏసీ ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా నడుస్తోంది. మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాల్లో 6ని ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్, తూర్పు గోదావరిలో చిక్కాల రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో దొరబాబు, శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు కూడా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఈ 6 స్థానాల్లో వైసీపీ పోటీ పెట్టకపోవడం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థులకు మార్గం సుగమమైంది. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రం టీడీపీ వైసీపీ మధ్య పోటీ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడ చేరుకోనున్న ప్రతిపక్ష నేత జగన్ వసతి కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 5వ తేదీ నుంచి సభ జరిగేంత కాలం R&B గెస్ట్ హౌస్ లో జగన్ బస చేయనున్నారు. జగన్ కు వసతి ఏర్పాటు చేయాలంటూ వారం క్రితం G7 వైసీపీ లేఖ రాసింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు హోటల్లో గదులు బుక్ చేశారు. దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు మరణంపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సర్వీస్ రివాల్వర్తో భార్యను కాల్చి చంపేసి తనను తాను కాల్చుకున్న చిట్టిబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించారు. చిట్టిబాబు స్వస్థలం కడప. 3 రోజుల క్రితం అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. అయితే ఆ సస్పెన్షన్ ఉత్తర్వులు మాత్రం ఇంకా ఆయనకు అందలేదు. చిట్టిబాబు మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సంచలనం సృష్టించిన గుంటి రాజేష్ హత్య కేసులో నిందితుల్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు రాచకొండ సిపి మహేష్ భగవత్. ప్రధాన నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు మిగిలిన 4 నిందితులకు రాజేష్ హత్య కేసులో ఎలాంటి పాత్ర ఉందో వివరించారు. హత్య జరగడానికి ముందు రాజేష్ కదలికలపై 5వ నిందితుడు చింతా శ్యామ్ సుందర్రావు, ప్రధాన నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డికి సమాచారం ఇచ్చాడని దర్యాప్తులో తేలింది. శ్యామ్ సుందర్ రెడ్డికి పాత కక్షలు ఉన్నాయి. శ్యామ్ సుందర్ రెడ్డి కూతురు ఈయన 2015లో 27 ఫిబ్రవరి అదే రోజు 2 years క్రితం అదే కిడ్నాప్ చేశారు. అప్పుడు కేసు నమోదైంది. ఆ కేసులో ఆయనకి జైలు కూడా అయింది. ఆ కేసు తర్వాత డిప్రెషన్లో వెళ్ళి ఆ అమ్మాయి సూసైడ్ చేశారు. నాగార్జున సాగర్ డ్యాంలో అప్పుడు ఆ అమ్మాయి బాడీ దొరికినప్పుడు. సో ఆ సంఘటన తర్వాత ఈ శ్యామ్ సుందర్ రెడ్డి అప్పుడు నేను ఎట్లయినా ఈ రాజేష్ సంగతి చూస్తారు అని అట్లా డిక్లేర్ చేసినట్లు కూడా చాలామంది మనకు చెప్పడం జరిగినాయి. శ్యామ్ సుందర్ రావు రాజేష్ ఎక్కడ వెళ్తున్నారు ఆ ప్లాన్ తెలుసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు శ్యామ్ సుందర్ రెడ్డికి. ఈయన అక్కడ తుర్కాయంజాల్ దగ్గర అక్కడ బార్లో వెళ్తున్నారు, అక్కడ మీకు దొరకచ్చు అని. సో ఈ చింత శ్యామ్ సుందర్ రావు ఇచ్చిన సమాచారం మీద ఈ శ్యామ్ సుందర్ రెడ్డి, షేక్ మొహమ్మద్ కలీముద్దీన్, కుంచెపు రమణ అండ్ పోగరి దయాకర్ వారు 4 వచ్చి ఈ గుంట రాజేష్ మీద విత్ నైఫ్ విత్ రాడ్ అది దాడి చేయడం జరిగింది. ఆ స్టాబింగ్ ఇంజరీస్ టు నెక్, చెస్ట్ అండ్ స్టమక్ అక్కడ ఘటనా స్థలంలో అక్కడ హైదరాబాద్ లో బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అచ్యుతరావుపై మహిళలు దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు వెళ్లిన అచ్యుతరావుపై పిడిగుద్దులు కురిపించారు. పెద్ద పిల్లలను తమ దగ్గర ఉంచుకుంటే పనుల్లో పెట్టుకుంటే తప్పేంటని నిలదీశారు.
నాచారంలోని ఒక అపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పిల్లలను రక్షించేందుకు తన బృందంతో కలిసి అచ్యుతరావు వెళ్లారు. దీంతో మహిళలు అచ్యుతరావు అనుకోపై దాడికి దిగారు. ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్లడానికి అర్ధరాత్రి క్యాబ్ ఎక్కిన ఓ యువతిని అత్యాచార యత్నం చేసిన కేసులో 2 నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు డ్రైవర్ దంతూరి వేణుకాగా, మరొకరు ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా ఎంపికైన ఇమాన్యుల్ గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో తొలుత క్యాబ్ నెంబర్ను ట్రేస్ చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. మహిళలు యువతులు అర్ధరాత్రి ఒంటరిగా ప్రైవేట్ క్యాబ్లలో వెళ్లొద్దని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సిపి. హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ వాసవి కళాశాల ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా మోసగించిన కేసులో కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసును, కళాశాల సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి వారికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం వంటి విషయాలపై వారిని ప్రశ్నించారు. వాస్తవంగా ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కాలేజీ యాజమాన్యం క్లాసులు నిర్వహించింది, ఫీజులు వసూలు చేసింది. దీంతో విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనతో స్పందించిన ప్రభుత్వం ఇంటర్ బోర్డు సప్లిమెంటరీకి అవకాశం ఇస్తామని చెప్పింది. ఇక కాలేజీపై కేసు నమోదు చేసిన పోలీసులు కాలేజీ ప్రిన్సిపల్ను అరెస్ట్ చేశారు.